ఎంపీ అభ్యర్థి అంటే చాలా పెద్దగా ఉంటారు. ఆ! అది ఇది అనుకున్నాను. కానీ చాలా సింపుల్‌గా ఉన్నారు. చాలా చిన్న వయసులో ఉన్నారు. అంటే మా టీడీపీ పార్టీ యంగ్‌స్టర్స్‌ని బాగా ఇది చేస్తున్నారు. హ్మ్. ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ యంగ్‌స్టర్స్ అయితే ఇంకా కొంచెం స్పీడ్‌గా పరిగెత్తి పనులు కూడా ఫాస్ట్‌గా చేస్తారు కదా! హ్మ్. ఇంకోటి ఏందంటే యంగ్‌స్టర్స్‌కి ఉండే ఒక అవకాశం ఏందంటే వాళ్ళు ఏదైనా గానీ డెసిషన్ మేకింగ్‌లో ఫాస్ట్ ఉంటారు. హ్మ్. ఏదైనా గానీ అప్రోచింగ్ ఈజీగా ఉంటుంది వాళ్ళతో. అదే ఓల్డ్ సీజన్ పొలిటీషియన్స్‌తో కొంచెం ఆ స్మూత్ జనాలపై మాట్లాడాలన్నా, ఏదైనా హ్మ్. చేయాలన్నా అంత ఇది ఉండదు కాబట్టి మాతో యంగ్‌స్టర్స్‌కైతే బావుంటదని మా పార్టీ ఎంకరేజ్ చేసింది. హ్మ్. అదే రకంగా నేను ఇవాళ రైట్. ఇక్కడికొచ్చాను. అంటే సీనియర్‌ల అనుభవాలు తీసుకొని మీలాంటి వాళ్ళని ముందు పెట్టి అవును. అవును. నడిపించాలనుకుంటున్నారు. ఈసారి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అనే కసితోనే ప్రతి తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి ముఖ్య నాయకుల వరకు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో, మీరు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ప్రచారంలో ఇప్పటికే తిరుగుతున్నారు. జనాలందరినీ కలుస్తున్నారు. సో, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓవరాల్‌గా టీడీపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? మేము ప్రచారం స్టార్ట్ చేసామండి. హ్మ్. టోటల్‌గా 7 కాన్స్టిట్యున్సీలు అప్పుడే ఆల్మోస్ట్ ఒక అందరిని టచ్ చేసాం. ఆహ్, అందరూ గూడా చాలా వెల్కమింగ్ ఉన్నారు. ఈ గవర్నమెంట్‌కి ఇప్పుడు ఉండే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ఏం పనులు చేయలేదు కాబట్టి మనలతో టీడీపీ గవర్నమెంట్‌కి ఈసారి ఎట్లైనా టీడీపీ గవర్నమెంట్ తీసుకొని రావాలని చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. ఓటింగ్ ఇంకా 30 రోజులు ఉందంటే వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు తొందరగా ఈ గవర్నమెంట్ పంపించేసి హ్మ్. టీడీపీ పార్టీని తెచ్చుకుంటే ప్రతి ఒక్క ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొచ్చి ఈ రోడ్లు ఇయన్నీ ఈ పరిస్థితులు మీరు చూస్తున్నారు గదా! హ్మ్. ఇయన్నీ గూడా ఓవర్‌కమ్ అవ్వొచ్చనేది జనాల్లో గూడా ఉంది. అది మేము ప్రచారం చేసేటప్పుడు బాగా కనబడుతుంది గూడా అండి. ఓకే. సో, మీరిందాక అన్నట్టు అంటే టీడీపీ చాలా యువకులకి అవకాశం కల్పిస్తోంది. యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పారు. పార్టీ అవకాశం ఇవ్వటం వేరు. కానీ ఆ అవకాశం మీ దాకా రావటం వేరు. సో, యంగ్‌స్టర్స్ అందరూ గూడా ఆడుతూ పాడుతూ తిరుగుతారు. అండ్ ఆల్రెడీ మీరు ఆహ్, ఇండస్ట్రీస్‌లో వాటిలో వర్క్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. అలా చేద్దాము అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు యువకులు. కానీ మీరు అలా కాకుండా రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి అనేది ఎందుకొచ్చింది? ఆఫ్‌కోర్స్ మీ ఫాదరు రాజకీయాల్లోనే ఉన్నారు గాబట్టి దాని ద్వారానే మీకు ఆ ఆలోచనొచ్చిందా? లేదు మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉందా? ఏం జరిగింది? లేదండి. బేసిక్‌గా మాకు విజయలక్ష్మి ఫౌండేషన్ అని మాదొక ట్రస్ట్ ఉంది. హ్మ్. ఆ ట్రస్ట్‌తో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లనే మా సొంత విలేజ్ దత్తత తీసుకొని టోటల్ విలేజ్‌ని డెవలప్ చేసాం. ఇవాళ హ్మ్. చూస్తే చిన్న విలేజ్ అయినా కూడా సిటీలా ఉంటది ఇప్పుడు. హ్మ్. సో, అలాగా చాలా కార్యక్రమాలు వాటర్ సప్లై అయినా గానియండి, ఎవ్రీ సండే భోజనాలు చేయడం అయినా గానియండి, అలాగే యువతకి కూడా మా కంపెనీలో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చాం. హ్మ్. చాలా మందికి ఉద్యోగాలు చేస్తున్నారు యువత గూడా. అలాగే వేరే కార్యక్రమాలు చాలా వరకు చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారితో మాకుండే పరిచయం అయినా గానియండి, లోకేష్ గారితో ఉండే పరిచయం అయినా గానియండి, వాళ్ళకి నా ఐడియా తెలుసు. హ్మ్. ఓకే. అబ్బాయి అయితే బావుంటది. ఇంట్రెస్ట్ ఉంది అబ్బాయికని ఒకరోజు పిలిసి మాట్లాడితే పాలిటిక్స్‌లోకి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే, ఇంట్రెస్టే అండి. మా నాకు సేవ చేయడం ఇంట్రెస్టే. హ్మ్. అట్లా మా సీఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి. చాలా వరకు సీఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తుంటాం. ఆ రకంగా నన్ను ఐడెంటిఫై చేసి పిలిచి, "సారే ఈసారి ఏలూరు చెయ్యి బావుంటది. హ్మ్. నువ్వు వెళ్ళు అక్కడైతే నువ్వైతే న్యాయం చేయగలుగుతావు" అంటే, "సరే సార్ మీరెక్కడ చెప్తే అక్కడండి" అని ఏలూరుకి రావడం జరిగింది. సో, మీరిందాకన్న ఆ విజయలక్ష్మి ఫౌండేషన్ గానివ్వండి, లేకపోతే మిగిలిన మీ సేవా సంస్థలేవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలన్నిటితో ఓ శ్రీమంతుడు అనే పేరొచ్చింది మీకు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేయటం గానివ్వండి, మిగతా అన్నిట్లో గూడా ఎవరికి ఆపదుంది అంటూ మీ దగ్గరకొచ్చినా గూడా లేదు, కాదు అనకుండా పంపిస్తారు. నేనన్నట్టుగా శ్రీమంతుడు. ఇదంతా టైటిల్ ఎలా వచ్చింది? అంటే కుటుంబం నుంచి మొదటి నుంచి అవి చూస్తూ పెరిగారా? నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? చదువుకున్నది స్కూల్లోనివన్నీ నేర్పించారా? అంటే నేను యాక్చువల్లీ స్కూల్ డేస్‌లో గూడా స్కూల్ కెప్టెన్ ఉండేటోడిని. హ్మ్. కాలేజ్ డేస్‌లలో గూడా ఒక యూనిటీగా అందరిని ఇది జేసి ఏదైనా అవసరం ఉన్నా, ఏదన్నా మా మా స్టూడెంట్స్ అందరిని ఇది జేసేటోడిని. అలాగే మా ఈ శ్రీమంతుడు ఇయన్నీ ఏం కాదని నేను బిజినెస్ చేసేటోడిని బానే. హ్మ్. ఎప్పుడు బిజినెస్‌లో ఎంత అవకాశం వచ్చినా గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది ఒక ఇంట్రెస్టు. హ్మ్. ఎందుకంటే ఎక్కడో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళము. ఆహ్, నాకిప్పుడు గూడా గుర్తు మన బస్సుల మీద ఆర్టీసీ బస్సుల మీద సీట్లు దొరకకపోతే పైన ఎక్కి పోయిన రోజులున్నాయి. ఆ! అలాగే మా అమ్మమ్మ ఊర్లకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా ఒక జత బట్టలు కొనియాలంటే మాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది వాళ్ళకి. హ్మ్. అలాంటిది ఆళ్ళకేం పండితే ఆ పండిన వంటతోనే తినాలి వాళ్ళు.
చాలా కష్టంగా ఉండేది. ఆవులు ఉండేటి, ఆవులతోనే జరిగేది లైఫ్ వాళ్ళది. మా అమ్మమ్మ అంటే మా మదర్‌కి వీళ్ళందరూ అయన్నీ చూసినాక మనకాడ మనం ఎంతో కష్టపడి పైకొచ్చినాక మన దగ్గర ఉండే డబ్బులు గివ్ బ్యాక్ టు సొసైటీ చేయకపోతే, కష్టం ఉండేటోళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఈ చే అదొక ఇది మాకు సొసైటీకి ఇవ్వాలి, ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి. చేయాలనేది ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్‌తోనే ఎప్పుడు కూడా ఇది చేసేటోళ్ళం. ఎప్పుడు కూడా పాలిటిక్స్‌లో ఫాదర్ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ పోవాలనో, ఏదైనా ఇది చేయాలనో ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కాదు గానీ, ఇంకా ఆపర్చునిటీ వచ్చింది. ఆ రకంగా ఇవాళ మీరు అంటున్నట్లు ఆ శ్రీమంతుడు అని ఊరికనే టైటిల్ పెట్టారు గానీ, అదేం కాదు. ఓన్ హార్టెడ్‌గా మా చిన్నప్పటి నుంచి చూసిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా చూసి ఆ ఇంట్రెస్ట్ కలిగి వచ్చాను పొలిటిక్స్‌లోకి. యాక్చువల్‌గా చదువుకునే రోజుల్లో ఏం అవ్వాలనుకున్నారు పెద్దయ్యాక? నేను యాక్చువల్లీ ఇంజినీర్ అవ్వాలనుకున్నానండి. ఇంజినీర్ అయ్యి పెద్ద కంపెనీ పెట్టాలి. పెద్ద మాకిప్పుడు గూడా మా మా స్కూల్‌లో ప్రిన్సిపాల్ ఉండేది. ఒకరోజు ఆమె నన్ను చీఫ్ గెస్ట్‌గా పిలిచింది ఒక స్కూల్‌కి. ఆహా! సో, అప్పటికెల్లా బిజినెస్ చేస్తున్నాను. బాగా ఐడెంటిఫైడ్‌గా తిరుగుతున్నాను. అదే సేమ్ స్కూల్‌కి సేమ్ ప్రిన్సిపాల్ నన్ను పిలిచి మళ్ళీ యాస్ ఎ చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే ఆ రోజు బాగా అనిపించింది. అట్లా స్కూల్ నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ ఏముండిందంటే ఇప్పుడు ఇంజినీర్ అవ్వాలి. పెద్ద కంపెనీస్ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పొలిటిక్స్‌లోకి ఇన్వాల్వ్ ప్రజా చేశారు. సేవ చేయాలని. ఇది నేను కావాలని చేసింది కాదండి. హ్మ్. ఆటోమేటిక్‌గా అది అట్లా జరిగిపోయింది. ఓకే.